మా తాలూకు దైనందిన జీవితం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పికప్ చేసుకుంటూ మళ్ళీ స్పీడ్ ఎక్కుతాం. మళ్ళీ చేసుకుంటారు సార్. ఈ సందర్భంలో మేడం గారు అంటే లీగల్ ప్రొసీడింగ్స్ అంటున్నారు, మీరైనా క్లారిటీ ఇస్తారు, ఎప్పుడు పప్పన్నం పెట్టే అవకాశం అది దానికి వాణి నా మీద చాలా కేసులు వేశారు, గృహహింస పైన వేశారు. డివర్స్ పిటిషన్ కూడా ఆల్రెడీ పెండింగ్ లో ఉంది. కోర్టు నిర్ణయం వచ్చే వరకు, కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు మేము అటువంటి నిర్ణయం చేయకూడదు. అది చట్ట విరుద్ధం కాబట్టి స్నేహితులుగా ఉన్నాం, కలిసే ఉన్నాం, కలిసే తిరుగుతాం, కలిసే కార్యక్రమాలు చేస్తాం. ఇలా చేయకూడదు అని ఏమి లేదు, చెయ్యొచ్చు. అయితే సమాజానికి కూడా వాస్తవాలను చెప్పాలి, ప్రజలందరికీ వాస్తవాలు తెలియజేస్తే వాళ్ళే ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకుని మమ్మల్ని గౌరవించి మళ్ళీ ముందుకు నడిపిస్తున్నారు. టెక్కల ప్రజలందరికీ ఈ విషయం తెలుసు కాబట్టి వారి పూర్తి సహకారంతో మళ్ళీ మా రాజకీయ జీవితం ప్రారంభం. మీతో నాకు 10-12 ఏళ్ళ పరిచయం, ఇప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు, ఈ రోజు అడుగుతున్నాను. మాధురి గారికి కూడా మీరేమి గిఫ్ట్ ఇవ్వలేదు. ఈ సందర్భంలో దువ్వాడ్సిన డాన్సులు చూస్తున్నాను, పాటలు చూస్తున్నాను, ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే దువ్వాడ్సిన ఏమిస్తారు? ఏదో ఒకటి కాదనుకుంటే ఇవ్వాలి, ఏంటి తనకి పాట అయినా డాన్స్ అయినా ఏదో ఒకటి ఇప్పుడు గిఫ్ట్ అంటే ఇవ్వాలి. సంతోషంగా ఉన్నాం చాలు, ఇంకో సందర్భంలో అవన్నీ సరదాగా ఎంజాయ్ చేద్దాం. మీరు విషయం చెప్పడం కూడా చూడలేదు సార్, మీ శ్రీమతి అనుకోవచ్చు. మాధురి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Thank you.